హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అన్నదాత అడ్వెంచర్స్. మనం ఇప్పుడు వాషింగ్టన్ డీసీ అమెరికన్ హిస్టరీ మ్యూజియంలో ఉన్నాము. ఇది మన డీసీ ట్రిప్ పార్ట్ 2. ఈ వీడియో మనం పాతకాలపు అద్భుతమైన బోట్స్, షిప్స్, ట్రాన్స్పోర్టేషన్ మరియు మనం రోజు వాడే బ్యాటరీస్ వెనుక ఉన్న అసలు రహస్యాలు ఏంటో చూడబోతున్నాము. అయితే ఒక చిన్న రిక్వెస్ట్, ఈ ట్రిప్లో మనం పార్ట్ 1 వీడియో ఫుడ్ హిస్టరీ గురించి చాలా ఆసక్తికరమైన విషయాలు చూసాము. ఒకవేళ మీరు పార్ట్ 1 వీడియోని ఇంకా చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, తప్పకుండా చూడండి. ఈ సెక్షన్ పేరు ఆన్ ద వాటర్. అమెరికా చరిత్రలో సముద్ర ప్రయాణము మరియు షిప్స్ ప్రాముఖ్యత గురించి ఇక్కడ చాలా బాగా చూపిస్తారు. పాతకాలపు పడవలు ఎలా ఉండేవో, సముద్రం మీద వ్యాపారం ఎలా జరిగేది అనేది ఇక్కడ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సముద్ర ప్రయాణం అంటే ఇష్టపడే వారికి ఈ పార్ట్ భలే నచ్చుతుంది. ఇక ఈ వెబ్ ఆఫ్ కనెక్షన్ అనే పార్ట్ లో ఓడ్ల ద్వారా ప్రపంచం అంతా ఎలా కనెక్ట్ అయిందో చూపిస్తున్నారు. అంటే వేరే దేశాల నుంచి వస్తువులను ఎలా వస్తాయి, బిజినెస్ ఎలా జరుగుతుంది అనేది ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది. ఇది బ్లాక్ బీడ్స్ అనే ఫేమస్ సముద్ర దొంగకు సంబంధించిన సెక్షన్. ఇతని అసలు పేరు ఎడ్వర్డ్ టీచ్. ఈ గ్లాస్ బాక్స్ లో కనిపిస్తున్న సముద్రపు అడుగున దొరికిన చాలా పాతకాలపు వస్తువులంట. ఇక్కడ రకరకాల షిప్స్ మరియు పడవ మోడల్స్ ని చూడవచ్చు మనం. ఇక్కడ చూస్తే పాతకాలపు బంగారు నాణేలు మరియు మోడల్స్ ఉన్నాయి. వాటిని క్లియర్ గా చూడటానికి ఒక పెద్ద భూతద్దం కూడా పెట్టారు. ఈ పెద్ద ఓడ మోడల్ చూడండి ఎంత బాగుందో. వెనక ఉన్న పాత ఫోటోల్లో అప్పట్లో పోర్ట్స్ ఎలా ఉండేయో చూపిస్తున్నారు. ఇక్కడ రకరకాల షిప్స్ మరియు పడవలని మోడల్స్ ని చూడవచ్చు. అప్పట్లో ఒక్కొక్క అవసరానికి ఒక్కో రకమైన పడవ వాడేవారంట. ఫిషింగ్ కోసం వీటిని వాడేవారంట. ఈ పెద్ద ఓడ మోడల్స్ చూడండి ఎంత బాగుందో. వెనక ఉన్న పాత ఫోటోల్లో అప్పట్లో ఓడలు ఎలా ఉండేవో చూపిస్తున్నారు. ఇది ఓడలో వాడే ప్రొపెల్లర్. ఒక షిప్ సముద్రం ముందుకు వెళ్లాలంటే ఇది ఎంత ఇంపార్టెంటో ఇక్కడ చూస్తే తెలుస్తుంది. చివరిగా మనం షిప్ లోపల ఇంజన్ రూమ్ లో ఎలా ఉంటుందో ఇక్కడ చూడొచ్చు. ఆ పైపులు, మెట్లు, మెకానిజమ్స్ అన్ని భలే ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. ఇక్కడ 1920లో న్యూయార్క్ పోర్ట్ ట్రాఫిక్ ఎలా ఉండేదో చూపిస్తున్నారు. సముద్ర ప్రయాణాల తరువాత మనం ఇప్పుడు ఒక పాతకాలపు రైల్వే స్టేషన్ కి వచ్చాము. దీన్ని ద డిపోట్ అంటారు. ఇక్కడ ఆ బెంచ్ మీద కూర్చున్న వ్యక్తి విగ్రహం చూసారా? అప్పట్లో జనం ఎలా ట్రావెల్ చేసేవాళ్ళో, స్టేషన్ ఎలా ఉండేదో ఇక్కడ చాలా బాగా రీక్రియేట్ చేశారు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మ్యూజియం లోని ఇంకొక పార్ట్ కి వచ్చాము. దీని పేరు అమెరికా ఆన్ ద మూవ్. అమెరికాలోని ట్రాన్స్పోర్టేషన్ కాలక్రమేణా ఎలా మారుతూ వచ్చిందో ఇక్కడ చాలా గ్రాండ్ గా చూపించారు. ఇక్కడ పాతకాలపు పెద్ద పెద్ద రైలు ఇంజన్స్, అప్పట్లో వాడిన బస్సులు మరియు వింటేజ్ కార్లు ఇవన్నీ ఒకే దగ్గర చూడొచ్చు. అసలు ఆ రోజుల్లో ప్రయాణాలు ఎలా ఉండేవో, గుర్రపు బగ్గీల నుండి భారీ ఇంజన్ల వరకు ప్రయాణం ఎలా సాగిందో ఇక్కడ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇవన్నీ చూస్తుంటే మనకు ఏదో టైం మిషన్ ఎక్కి పాతకాలంలోకి వెళ్ళినట్లుగా అనిపించింది. ఇక్కడ ఉన్న కార్లు, బైక్స్ చూస్తుంటే చాలా క్లాసిక్ గా ఉన్నాయి కదా. అప్పట్లో ఇలాంటి కార్లలో రోడ్ ట్రిప్ చేయటం ఒక అడ్వెంచర్ లా ఉండేదంట. డిజైన్స్ అన్ని చాలా యూనిక్ గా ఉన్నాయి. ఇది ఫిలిప్స్ 66 గ్యాస్ స్టేషన్ సెటప్. పైన ఉన్న మ్యాప్ లో ఇల్లినాయిస్ నుంచి కాలిఫోర్నియా వరకు అప్పట్లో రోడ్ మ్యాప్ ఎలా ఉండేదో లైటింగ్స్ తో భలే చూపించారు. అలాగే పక్కన ఆయిల్ ఫీల్డ్ సర్వీస్ కూడా వాడిన పాతకాలపు ట్రక్కులు కూడా ఉన్నాయి. ఇక్కడ క్యాబిన్స్ అని కనిపిస్తుంది కదా. అప్పట్లో లాంగ్ జర్నీలు చేసేటప్పుడు హోటల్స్ కంటే ఇలాంటి చిన్న క్యాబిన్స్ లో ఎక్కువగా ఉండేవారంట.
పక్కనే ఆ పాత మోడల్ కారు మరియు అప్పటి జనం ఎలా డ్రెస్ చేసుకునేవారో విగ్రహాల రూపంలో చూపించారు. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న ఆరెంజ్ కలర్ బస్ ఏమో పాతకాలపు స్కూల్ బస్ అంట. ఇక్కడ ఒక ఫన్నీ విషయం జరిగిందండి. ఇందాకటి నుంచి అక్కడ ఒక ఆయన కూర్చొని ఉంటే నేను అది కూడా మ్యూజియం లో పెట్టిన విగ్రహం ఏమో అనుకున్నాను. కానీ తీరా చూస్తే ఆయన హాయిగా నిద్రపోతున్నాడు. ఇక్కడ ఒక పాతకాలపు ఆఫీస్ సెటప్ కూడా ఉంది. అక్కడ టేబుల్ దగ్గర కూర్చొని డిస్కస్ చేస్తున్నట్టు విగ్రహాలు ఎంత నేచురల్ గా ఉన్నాయో చూడండి. పాతకాలపు టీవీ చూడండి, భలే ఉంది. ఆ పాతకాలంలోనే పిల్లలకి సైకిల్స్, చిన్న చిన్న కార్స్ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఇక మూవీ సెక్షన్ లో ఒక ఫ్యామిలీ కొత్త ఇంటికి మారాలంటే ఎంత హడావుడి ఉండేదో చూపించారు. అప్పట్లో హౌసెస్ సేల్స్ గురించి పబ్లిక్ ఆఫరింగ్ అనే పోస్టర్ కూడా ఉంది. ఇక్కడ చూడండి ఈ పాతకాలపు ట్రైన్ మరియు రైల్వే స్టేషన్ సెటప్. ఇక్కడ చూడండి ఈ రెడ్ కారు భలే ఉంది కదా. ట్రక్స్ కూడా ఉన్నవి. ఇక్కడ ఉన్న ఈ కారుకు చూడండి లైట్ వెలుగుతా ఉంది. ఇక్కడ ఇంకా చాలా ఓల్డ్ మోడల్ కార్స్, పెద్ద పెద్ద ట్రక్స్ అన్ని పెట్టారు. ఇక ఈ పాత కార్లను చూసాం కదా, ఇక్కడితో ఈ సెక్షన్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇంకో ఇంట్రెస్టింగ్ ప్లేస్ కి వెళ్తున్నామండి. ఇప్పుడు మనం రియల్లీ బిగ్ మనీ అనే సెక్షన్ కి వచ్చాము. ఈ సెక్షన్ లో పాతకాలపు ఇంజన్లు. ఇక్కడ చూడండి ఇవన్నీ బ్యాటరీస్ అంట. ఎన్ని రకాల బ్యాటరీస్ ఉన్నాయో చూడండి. అప్పట్లో యూజ్ చేసిన లిఫ్ట్, దీని పక్కనే ఉన్న క్యాబినెట్ లో అన్ని పాతకాలపు బ్యాటరీలు మరియు లైటింగ్ వస్తువులు ఉన్నాయండి. అసలు ఆ కాలంలో బ్యాటరీలు ఎంత పెద్దగా ఉండేవో, ఆ పాతకాలపు బల్బులు ఎలా ఉండేవో ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు. ఇక్కడ ఇంకో వింత చూడండి, పాతకాలపు హెయిర్ డ్రైయర్లు, బ్రష్లు, ఐరన్ బాక్సులు, ఇంకా ఆ కాలపు టోస్టర్లు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఒకప్పుడు ఇంట్లో వాడుకునేవారంట. ఇప్పుడు మనం పవర్ మిషనరీ సెక్షన్ లోకి ఎంటర్ అవుతున్నామండి. ఇక్కడ చూడండి అప్పట్లో వాడిన రకరకాల ఎలక్ట్రిక్ మిషన్లు, పెద్ద పెద్ద ఫ్యాన్లు ఎంత వెరైటీగా ఉన్నాయో. ఇవన్నీ చూస్తుంటే ఆ కాలంలో టెక్నాలజీ ఎంత వింతగా ఉందో అర్థమవుతుంది. ఇది ఏమో గ్యాస్ ఇంజన్ రూమ్ అంట. ఇది ఒకప్పటి పాతకాలపు వాటర్ పంపింగ్ మిషన్ అండి. మ్యూజియంలో తీసిన కొన్ని క్లిప్స్ యాడ్ చేశాను చూడండి. దీని పక్కనే ఉన్న గ్లాస్ క్యాబినెట్ చూస్తే అప్పట్లో ఫ్యాక్టరీకి వాడిన రకరకాల స్ట్రీమ్ ఇంజన్ల మోడల్స్ ఉన్నాయి. లోపల ఉన్న ఈ చిన్న చిన్న చక్రాల మిషన్స్ ఎంత క్లియర్ గా కనిపిస్తున్నాయో చూడండి. ఇక ఇక్కడ చూడండి, ఇది నీటి శక్తితో నడిచే ఒక పాతకాలపు వాటర్ వీల్ మెకానిజం. ఆ వీల్ తిరుగుతూ మిషన్ కి పవర్ ని ఎలా ఇస్తుందో ఈ మోడల్లో చూపిస్తున్నారు. ఇక్కడ ఉన్న ఈ మిషన్ చూసారా ఎంత పెద్దగా ఉందో. చక్రాలు, రాడ్లు అప్పట్లో భారీ పరిశ్రమలో వాడేవారట. చివరిగా ఇక్కడ ఎలక్ట్రిసిటీ వల్ల గ్రామాలు ఎలా మారాయో ఒక చిన్న విలేజ్ సెటప్ ద్వారా చూపించారు. కొండల మధ్యలో ఇళ్ళు, నీటి చక్రాలు, హైడ్రాలిక్ టర్బైన్లు, భలే అందంగా ఉంది కదా. ఇక చూశారు కదా ఫ్రెండ్స్, నీటి ప్రయాణాలు మరియు బ్యాటరీల గురించి ఎన్ని విషయాలు తెలుసుకున్నామో. నాకైతే ఇవి చూడటం చాలా కొత్తగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో చెప్పండి. పార్ట్ 3లో బల్బ్స్ గురించి, సాల్సా మ్యూజిక్, వాల్యూ ఆఫ్ మనీ చూద్దాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.